టైం నేను కండు వేసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను ఎలక్షన్స్ వరకు ఆర్థికంగా అన్ని రకాల వాడుకొని ఆమెకు గాంధీ వాళ్ళ పిలిచి చివాట్లు పెట్టిందట. ఏంది నువ్వు శ్రీనివాస్ రెడ్డి అన్ని ఆయన పేరు వస్తుంది, నీది ఏ పేరు వస్తలేదు ఏందని చెప్పి ఇక్కడ మండల నాయకులను పిలిచి చివాట్లు పెట్టి ఆయన పక్క పెట్టేసి అని చెప్పింది. నువ్వు నన్ను పక్క పెట్టేది 20 సంవత్సరాల నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నా, గవర్నర్తో తీసుకున్నా, రాష్ట్రపతితో తీసుకున్నా, నేను జిల్లా కలెక్టర్తో తీసుకున్నా. అవార్డు నువ్వు నన్ను పక్క పెట్టేదేంది? అనవసరంగా నేను దయానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఎన్నో రోజులు బాధపడ్డా. దయచేసి ఆమె దగ్గరికి పోతే ఆర్థికంగా మనకేం పెట్టుడు కాదు, మన దగ్గర ఎలా ఖర్చు పెట్టియాలి, ఆర్థికంగా ఎట్లా నష్టం చేయాలని చెప్పేసి చూస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు మనకు హెల్ప్ చేద్దామని ఉండదు. ఎందుకంటే 1 ఇయర్ ఉన్నాను నేను ఆమె దగ్గర నుంచి చూసినా కాబట్టి. ఇక్కడ ఇళ్ళకి వచ్చినాక నేను నిజంగా అసలు అలా పోయి చాలా తప్పు చేసిన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా దెబ్బలు తిని జైలు కూడా పోయి ఇచ్చిన. ఇది మిలియన్ మార్చ్ కానీ, సాగరారం కానీ, చెలో ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ. నేను అనుకున్న అంత ఉద్యమ నాయకుడిని దగ్గర మన దయాన్న ఆధారంలో చేస్తే బాగుండేది, ప్రచారం చేస్తే బాగుండేది. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అది. ఇక మళ్ళీ అసలు తప్పు కూడా చేయననుకున్నాను నేను. అయితే ఓ రోజు నన్ను పిలిచాడు, నీకేమైనా పదవి కావాలంటే నాకు పదవి ఏమొద్దని చెప్పిన. సార్ కూడా నన్ను అడిగితే సార్ కూడా చెప్పిన. ఇప్పుడు నాయకుడు జడ్పీటీ ఇద్దాం అనుకుంటున్నా, మరి నేను మరి ఎట్లా మరి నువ్వు సహకరిస్తావు అంటే, సహకరించగా నువ్వు చెప్తే నేను ఆయన దగ్గర నుండి గెలిపించుకొని వస్తా అని చెప్పి. ఎదిగిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్న అనవసరం. కానీ అయితే నేను ఒకటే చెప్తున్నా, నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం. అయితే కొంతమందికి అది వాళ్ళు చెయ్యరు, చేసేటోళ్ళకి నచ్చది. అక్కడ నేను ఆ పార్టీకి బయటకు రావడానికి ఏంటంటే, ఖమ్మంలో వరద బాధితులు మొత్తం నష్టం జరిగి 4,000 కుటుంబాలకు వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తే, లేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే టికెట్ గురించి నేను అక్కడ సర్వ్ చేసినాను. సరే సీతక్క దగ్గర 10 గ్రామాలలో 2 లోన్లు తీసుకుపోయి పంచిన. మరి సీతక్క సీటు కూడా ఎసరు పెట్టినట్టేనా? టీఆర్ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, అలాగే పటాన్చేరు ఎమ్మెల్యే ఉన్నారు. ఎంతో మందికి మన కోవిడ్ టైంలో కూడా నేను ఎన్నో సరుకులు పంచడం జరిగింది. మన దయాకరన్నతో కూడా మైలారాలు కూడా సొంత గ్రామాల్లో కూడా చెర్లపాలలో కూడా ఈ సరుకులు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తానంటే, అవతల వ్యక్తి పెడితేనే తట్టుకోలేదు, ఆమె ఏం పెడతారు, పెట్టారు వాళ్ళు. ఎంతసేపు ఓట్ల ముందు వచ్చి నేను అది చెప్తా ఇది చెప్తా అని ఓట్లు తట్టుకుని తప్ప ఏం చేయరు. దయాన్న దగ్గర ఉంటే ఎంతో సంతోషం ఉంటారంటే, ఒక తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత ఆనందం ఉంటుంది. రాజకీయంగా దగ్గర తీసుకొని గుడ్డ చేసి మాట్లాడుతుంటే ఆనందం వేరు. ఏదో అక్కడికి పోతే ఏంటంటే బ్రిటిష్ కాలంలో కనుక మనం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎట్లయితే మనం అవమానాలు పడుకుంటున్నాం, మనకు స్వతంత్రం తెలంగాణ స్వతంత్రం వచ్చింది అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి స్వతంత్రం లేదు. నా దగ్గరికి ఇప్పటికి కూడా నాయకులు చాలా మంది కలిసి చెప్తారు, అన్న ఫోటోలో కోట్లు ఇచ్చిన కింద క్యాడర్ గురించి, కానీ పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నాం మేము, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అంటారు. అదే ఎందుకంటే అర్థంటిది ఇబ్బంది పడే కంటే వాళ్ళు కూడా త్వరలోనే అందరు వస్తారు. మళ్ళా త్వరలోనే ఆ గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దయాన్న నాయకత్వంలో ఆయన మంత్రివర్యులు అయిన తర్వాత కూడా మనకు ఇప్పుడే ఎలా అయితే సమయం కేటాయిస్తారో ఇక ముందు కూడా అలాగే సమయం కేటాయించి మన మండలాన్ని, మన కాన్స్టిట్యున్సీని బాగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.